లో దేవుని మాటలు మనం వింటున్నాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ఆదివారం పూట మనం ధ్యానం చేసేటువంటి విషయం ఏమిటంటే మరియ భర్త అయిన యేసేపు. చెప్పండి, మరియ భర్త అయిన యేసేపు. యేసేపు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసేపులు చాలామంది ఉన్నారు బైబిల్లో యేసేపులు చాలామంది ఉన్నారు. కానీ మనం ధ్యానం చేస్తున్నటువంటి యేసేపు మరియ భర్త. ఎవరు చెప్పండి? మరియ భర్త. మరియ అంటే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి. ఈ మరియ భర్త అయినటువంటి యేసేపు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చక్కగా ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే యేసేపు యొక్క జీవితాన్ని, యేసేపు యొక్క నీతిని, యేసేపు యొక్క భక్తిని, యేసేపు యొక్క అతనిలో ఉన్నటువంటి ఆలోచన విధానం, అతనిలో ఉన్నటువంటి జ్ఞానం, అతనిలో ఉన్న ఒక గౌరవం, అతనిలో ఉన్నటువంటి చూడండి దేవుని మాటకు వినేటటువంటి విధేయత మనం ధ్యానం చేస్తున్నాం. సహజంగా ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలని అనుకున్నప్పుడు కొంతకాలం మనకి ఇక్కడ కూడా గ్యాప్ ఇస్తారు. కొన్ని రోజులు ఓ డేట్ పెట్టుకుని ఆ డేట్లో వివాహం జరగటానికి ముందు మాట్లాడుకొని పలానా అబ్బాయిని పలానా అమ్మాయికి ఇస్తారని మాట్లాడుకొని కొంతకాలం ఆ సమయం వరకు వెయిట్ చేస్తారు. అట్లాగనే ఆ రోజుల్లో యేసేపు మరియ అడనబడిన వ్యక్తులకు కూడా వారు ఇరువురు వివాహం చేసుకోవడానికి పెద్దలు నిశ్చయించి మాట్లాడుకొని యేసేపుకు మరియను యేసేపుకు వివాహం చేద్దామని మాట్లాడుకొని కొంతకాలం అలా ఆపారు. గమనించండి, ఈ రీతిగా ఎప్పుడైతే మాట్లాడుకుంటారో, ప్రదానం చేసుకుంటారో, వెంటనే ఆమె లెక్కలో ఇతను భర్త, ఈమె లెక్కలో చూడండి భార్య. అతనికి ఈమె భార్య, ఈమెకి అతను భర్తగా పేరు పొందుతారు. వివాహం అయితే జరగదు, కానీ పలానోళ్ళకి కాబోతున్నటువంటి భర్త, పలానోళ్ళకి కాబోతున్నటువంటి భార్య అని ఒక విధానం ఉంటుంది. అంతేకాదు, ఒకరి మీద ఒకరికి పురే దినబడుల అధికారాలు కూడా ఉంటాయి. అయితే గమనించండి, యేసేపుకి మరియకు ఏమి చేయబడిందని అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచన భాగంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత అనే మాట చూస్తున్నాం. ఒకరు పెళ్లి చేసుకోవాలని పెద్దలచే మాట్లాడబడి, ఒప్పింపబడి, ప్రదానము చేయబడి ఉన్నటువంటి ఈ సమయంలో వారిద్దరు కూడా ఏకము ఒకటి కాలేదు. కొంత ఎడబాటు, కొన్ని రోజులు ఎడబాటు క్రమంలో ప్రియ దినబిడ్డలారా ఏం జరిగింది అంటే ఆమె గర్భము ధరించినట్టు బైబిల్లో రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడింది. ఏమండి, ఇప్పుడు జస్ట్ పెళ్లి చూపుల్లోనే నచ్చకపోతే ఎంతమందిని చూస్తారు? చెప్పాలి. పై రూపం బాగోలేకపోతేనే
ఈ అమ్మాయి నాకు నచ్చలేదంటారు. రంగు నచ్చకపోతేనే బాగలేదంటారు. జుట్టు లేకపోతే నచ్చలేదంటారు. పళ్ళ వరస బాగలేకపోతే నచ్చలేదంటారు. కాళ్ళు నడక బాగలేకపోతే నచ్చలేదంటారు. లేకపోతే మనిషి అంతా బాగుండి పొట్ట లావుందనుకో, అబ్బో పొట్ట ఉందంటారు. అర్థమైతే గమనించండి, అటు ఎత్తున్నా కానీ ఎత్తు అయిపోతుంది అంటారు. ఇటు తక్కువ ఉందనుకో, తక్కువ పొట్టిదైపోయింది అంటారు. ఒక మనిషి పెళ్ళి చేసుకోకుండానే వంకలు పెడతాడు. అవునా కదా? చెప్పండి. ఎత్తుకుంటేనేమో అబ్బాయి కంటే ఎత్తుంది అంటారు, పొట్టుకుంటేనే అబ్బాయికి సరిపోలేదంటారు. గమనించండి, రంగు బాగాలేకపోతే రంగు బాగలేదంటారు. లేకపోతే గమనించండి, పళ్ళు బాగలేవనుకోండి, సందు పళ్ళు అనుకోండి, లేక పుచ్చిపళ్ళు పోయిన పళ్ళు అనుకోండి, పళ్ళ వరస బాగలేదు, నవ్వితే చండాలంగా అందరు అంటారు. లేదు, జుట్టంతా రాలిపోయి పలసట ఎంటికలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? జుట్టే లేదు ఆ అమ్మాయికి, ఇప్పుడే ఎట్టుంటే రేపొద్దున పెళ్ళి అయితే అసలు ఉండబట్టుకుందరా బాబా వద్దు అంటారు. అవునా కదా? ఇప్పుడు పెళ్ళి కాకుండానే వంకలు పెడతారే, పెళ్ళి కాకుండానే హైట్ బాగలేదు, పెళ్ళి కాకుండానే వెయిట్ బాగలేదు, పెళ్ళి కాకుండానే గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఆమె ఎక్కడ చదువుకుంటుంది, ఆమె ఏం జాబు చేస్తుంది, ఆమె ఏం పని చేస్తుంది. అయితే నర్సు, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నర్సు ట్రైనింగ్ అవద్దు మాకు అంటున్నారు. నర్సు చదువుకున్న వాళ్ళని కూడా ఏమంటారు చెప్పండి? వద్దు అంటున్నారు. కొంతమంది ప్రియదేని బిడ్డలారా ఇంకొక జాబ్ చేస్తుంటే వద్దు అంటున్నారు. రంగు బాగలేకపోయినా, ఎత్తు బాగలేకపోయినా, జుట్టు బాగలేకపోయినా, పళ్ళ వరస బాగలేకపోయినా, ముఖ కవిలలో బాగలేకపోయినా, ముక్కు బాగలేకపోయినా, పెదాలు బాగలేకపోయినా వంకర పెడతారు. సహటు ప్రియదేని బిడ్డలారా పెళ్లి చేసుకోవడానికి 7 సంబంధాలు, 3 సంబంధాలు, 10 సంబంధాలు చూస్తారు కొంతమంది. ఆడు బాగలేడు, ఈడు బాగలేడు, ఆమె బాగలేదు, ఈమె బాగలేదు. పెళ్ళి చేసుకోకుండానే ఇంతగా వంకలు పెడతారు, నచ్చరు, ఇష్టపడరు. మరి పెళ్ళి అవటానికి ఈయనకి ఈమెకి అన్నటువంటి ఒప్పందాలు జరిగిన తర్వాత ఒక వ్యక్తి ప్రియదేని బిడ్డలారా గర్భవతి అయితే అలాంటి వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చూపుల్లోనే నచ్చరు కొంతమంది కదా, బాగలేరని. పెళ్లి చూపుల్లోనే నవ్వు బాగలేదని, నడక బాగలేదని, జుట్టు బాగలేదని, పళ్ళు బాగలేదని, కళ్ళు బాగలేవని, హైటు బాగలేదని, జీవితమే బాగోలేదని, సహవాసమే బాగోలేదని, వారి కుటుంబం అంటేనే అసలు అనుకుంటుంటారు కదా. అలాంటిది పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నటువంటి ఆ కుటుంబంలో, ఆ దంపత్య జీవితంలో పెళ్ళి కాకుండానే ప్రియదేని బిడ్డలారా ఆమె గర్భవతి అయ్యింది. జస్ట్ మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? ఏమా మాట్లాడుకున్నారు. మరియను యోసేపుకు మరియను ఇద్దాము, వారిద్దరిని ఒకటి చేద్దాము, ఒక కుటుంబం అవుతారు, వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే మంచిదని పెద్దలు నిశ్చయించి జస్ట్ ప్రియదేని బిడ్డలారా ఒప్పందాలు జరిగినాయి. అలాంటి వ్యక్తికి గర్భం వచ్చింది. చేసుకుంటారా? ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు? ఇంటి పక్కన వాళ్ళు, మరియ వాళ్ళ ఇల్లు ఇలా ఉంది, మరి ఇంట్లో ప్రియదేని బిడ్డలారా ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఉంది, ఇంటి పక్కనే ఇల్లు ఉంది. రోజు చూస్తారు, ఏంది మరియకేంది కథ, రూపురేఖలు మారుతున్నాయే, మరియకేంది కథ, ఏంది వాంతులు అవుతున్నాయి అంటే ఏందంట, మరీకి ఏందంట, మరి ఏందో 3వ నెల అనుకుంటున్నారే, ఏందబ్బా ఎట్టుంటాయి ముచ్చట్లు? ఆడవాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటారా? చెప్పాలి, మామూలుగా మాట్లాడుకోరండి. అసలు మగోళ్ళు అన్న మాట్లాడుకోరు, కానీ అసలు స్త్రీలు మాట్లాడుకునే సంభాషణ అండి మామూలుగా ఎక్కడికో పోతారు. ఎడకపోతారు?
అమెరికా పోయేస్తారు మాట్లాడుకోవటంలో. అసలు లేనిపోని అన్నీ మాట్లాడుకుంటారు. ఆమె ఏందంటావు, మరియమ్మ గర్భం వచ్చింది కదా, ఎవరంటారు? ఆ ఏసేపేనేమో. ఏసేపు కాదమ్మా, ఏసేపు కాదు. ఏసేపు ఎప్పుడు వచ్చిండు? ఎవరు అనుకుంటా, ఇటు దావీదు అనుకుంటాలే. దావీదు కూడా కాదే, మొన్న నాకు ఇస్సాకు కనపడ్డాడే, వాళ్ళ ఇంటి మీదుగా పోతున్నాడు ఇస్సాకు. ఒక్క మాట కాదు, ఎన్ని మాటలు మాట్లాడతారో. ఒక ఆమె ఒక విధంగా మాట్లాడుద్ది, ఇంకొక ఆమె ఇంకొక విధంగా మాట్లాడుద్ది, ఇంకొక ఆయన ఇంకొక విధంగా మాట్లాడుకుంటారు. ఈ నెలల నిండే కొద్దీ ప్రియ దేవులారా ఏమనుకుంటారంటే, ఆ నోట ఈ నోట బడి ఏం జరుగుతాయి అంటే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది ఆమె గర్భవతి అయిన సంగతి. చెప్పకుండానే కనపడుద్ది ఆమె యొక్క ప్రవర్తనలో మార్పు. ఆమె ధరించిన గర్భం కనబడగానే కొంతమంది, అబ్బాయి నువ్వు చేసుకోవాలనుకున్నావే ఆ అమ్మాయి మరి మంచిదేనంటావా? మంచిది కాక, అరే నాయన 6వ నెల ఇప్పుడు. ఎన్నో నెల? 6వ నెల. మరి 6వ నెల కాక ఎన్నో నెల అనుకుంటున్నావు? మరి నేనెప్పుడు వచ్చాను బాబా, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నామే కానీ నేనెప్పుడు వచ్చాను? ఇంతవరకు మేము కూడుకోలేదే, ఇంతవరకు మాట్లాడుకోలేదే. పెద్దలేదో ఇష్టాలు తెలియపరిచారు, పలానా రోజు పెళ్ళి అన్నారు, అప్పుడు పెళ్లి చేసుకుంటాం. అరే అటైతే మంచిది కాదు రా, గర్భం వచ్చింది రా నాయన, మరేం చేయాలా? సరే చెప్పనే చెప్పావు, లేకపోతే నువ్వు గోతులో పడే ఉన్నారు నాయన. చెప్పనే చెప్పావు ఆ అమ్మాయి మంచిది కాదని, చెప్పనే చెప్పావు ఆమె జీవితం మంచిది కాదు, గర్భం ధరించిందని. అనవసరంగా నేను బలైపోయి ఉండే అంటాడు ఒక్కొక్కడు. అంతేనా? అయితే ఈ సమాచారాలు, ఈ సంఘటనలు ప్రియ దినబిడ్డలు జరుగుతూ ఉండగా, ఈ సమాచారాలు, ఈ సంగతులు జరుగుతున్నాయి. పెళ్ళి కాకుండానే పెళ్ళి అని మాట్లాడుకున్న తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆ సంగతి ఎవరికి తెలుసు? చెప్పాలి. ఒక్క మరియకు, ఒక్క యేసేపుకు, ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు, కానీ పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ తల్లిదండ్రులు లేచారో, మరియా ఏంది నలుగురిలో మేము తలెత్తుకొని ఎలా బ్రతకాలి? నలుగురిలో మా జీవితం ఏంది? నలుగురిలో మా పరువు ఏంది? యేసేపుకి పెళ్లి చేద్దామని అన్నావుగా, యేసేపుతో ఉంటాను పెళ్లి చేసి సాగనంపుతా అన్నావుగా, ఈ కక్కుర్తి పనులేంది? చెడిపోయిందానా? పనికి మాలిందానా? ఇంటి పరువంతా మట్టి పాలు చేసేవే, నవ్వుల పాలు చేసేవే, తలెత్తుకొని తిరగలేకుండా చేసేవే అని ఎందుకు వాళ్ళకి తెలియదుగా? ఎవరికి? తల్లిదండ్రులకు తెలియదు. కాబట్టి సహజంగా ఏ తల్లి అయినా ఏ తండ్రికైనా కుటుంబం పట్ల, పిల్లల పట్ల మమకారం ఉంటుంది. నా పిల్లలు బాగుండాలని, నా పిల్లలు ఇలువుగా బ్రతకాలని, నా పిల్లలు మచ్చలేని వాళ్ళుగా బ్రతకాలని, నా పిల్లలు గౌరవంగా బ్రతకాలని, ఏలెత్తి చూపించుకోకుండా బ్రతకాలని. అంతేకాదు పలానా వాళ్ళ పిల్లలంటే ఇట్టుండాలరా అన్నట్టుగా అనుకుంటారు, ఫీల్ అవుతారు బాగా. జీవితంలో ఉద్యోగాలు చేయకపోయినా, జీవితంలో మంచి వ్యాపారాలు చేయకపోయినా, జీవితంలో మంచి డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, కానీ చెడు పని చేస్తే మాత్రం ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తట్టుకోలేరు, మచ్చలు భరించలేరు. అవును కాదు చెప్పండి? అవును. అలాంటి సమయంలో ఇటువైపు జనాల యొక్క అవమానం, ఇటువైపు గమనించండి తల్లిదండ్రుల యొక్క అవమానం, ఇటువైపు గమనించండి కట్టుకోబోతున్నటువంటి వాడి అవమానం. ఈ రీతిగా చూడండి, వారు జస్ట్ ప్రదానము చేయబడినటువంటి ఈ క్రమంలో ఈ సమాచారం కాస్త అర్థమవుతుందండి. మరియా చూడండి, మరియా వాళ్ళ ఊరు నుంచి
యేసేపుకు కబురు అందింది. ఏమని? ఆమె గర్భవతి అని. మరియా దగ్గర నుంచి కబురు వెళ్ళిపోయింది. అక్కడికి యేసేపు దగ్గరికి కబురు వెళ్ళింది. ఎట్లా చేరిందండి. ఎట్లా చేరింది. అది మరి ఎవరు చెప్పారో, మరి ఎలా తెలిసిందో కానీ గమనించండి ప్రియ దినబిళ్ళారా. జరిగిన విషయం ఏమిటంటే, అతనికి ఆ ఆలోచన రాగానే ఉలిక్కి పడ్డాడు. ఏంటి, నేను చేసుకోబోతున్న మరియా గర్భవతియా? ఇప్పుడు ఏం చేయాలబ్బా? గమనించండి, అతని గురించి కనుక కొన్ని మాటలు కనుక చదివితే 19వ వచనం నుంచి రాయబడుతుంది అతని గురించి. ఆమె భర్త అయిన యేసేపు